హాయ్ అండి అందరికీ. వెల్కమ్ టు అవర్ ఏఎస్విఎస్ ఛానల్. ఈరోజైతే నేను వారాహి అమ్మవారికి కంద దీపము ఎలా పెట్టానో ఈ వీడియోలో చూపించబోతున్నాను. ముందుగా ప్లీజ్ అండి, నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఇచ్చే లైక్ వల్ల ఈ వీడియో మరికొంతమందికి రీచ్ అవుతుంది, నాకు కూడా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. వీడియోలోకి వెళ్దామండి. ఈరోజైతే శుక్రవారము అమావాస్య, ఇది 2వ వారం అండి నేను కందదీపం పెట్టడము. అమ్మవారికి నేను 5 వారాలు కందదీపం వెలిగిస్తానని మొక్కుకున్నానండి. నా కోరిక నెరవేరింది. అమ్మవారికి 5 వారాలు కందదీపం వెలిగిస్తాను. మొదటి వారం వచ్చేసి అష్టమి అండి, లాస్ట్ ఫ్రైడే అష్టమితోనే స్టార్ట్ చేశాను. 2వ వారం ఈ వారం కూడా స్పెషల్గా అమావాస్య వచ్చింది. అమావాస్య అంటే లక్ష్మీదేవి అమ్మవారికి కూడా ఇష్టం కదండి, అలాగే ఏ అమ్మవారైనా ఒకటే కదా. అమ్మవారికి వారాహి మాతకు అష్టమి పంచమి తిథులు అంటే చాలా ఇష్టం కదండి. నేను అష్టమి తిథి రోజే ఈ వారాహి మాత కందదీపము వెలిగించాను. ఇది 2వ వారము. ఈరోజు అమావాస్య అండి. అమావాస్య అంటే లక్ష్మీదేవిని కూడా మనం పూజిస్తాం కదా, అందుకే నేనైతే పూజలో లక్ష్మీదేవి విగ్రహాన్ని కూడా పెట్టుకున్నాను. ప్రతి వారం కూడా లక్ష్మీదేవి విగ్రహాన్ని పెట్టుకుంటున్నాను, ఎందుకంటే శుక్రవారం కదండి, లక్ష్మీదేవి అమ్మవారిని కూడా పూజించినట్టుగా ఉంటుందని. మనం ఈ కందదీపం వెలిగించడానికైతే ముందుగా ఒక పీటను ఏర్పాటు చేసుకోవాలండి. పీట పైన ఒక వస్త్రం ఏర్పాటు చేసుకోవాలి. దానిపైన కొన్ని బియ్యం పోసి పసుపు కుంకుమ వేసి అమ్మవారి ఫోటోకి గంధము కుంకుమతో అలంకరణ చేసి ఒక పూలమాల వేసి మనం ఫోటోనైతే పెట్టుకోవాలండి. వారాహి మాత అమ్మవారి ఫోటో లేకపోతే లక్ష్మీదేవి అమ్మవారి ఫోటోనైనా పెట్టుకోవచ్చు. నా దగ్గర వారాహి మాత అమ్మవారి ఫోటో ఉందని చెప్పేసి నేను ఫోటోనైతే పెట్టుకున్నాను. తర్వాత లక్ష్మీదేవి విగ్రహం ఉందండి, లక్ష్మీదేవి విగ్రహాన్ని కూడా పెట్టుకున్నానండి. మామూలుగా కొంతమంది దగ్గర వారాహి అమ్మవారి ఫోటో ఉండదు కదండి, వాళ్ళు లక్ష్మీదేవి అమ్మవారి ఫోటోనైనా పెట్టుకొని ఈ కంద దీపాన్ని అయితే వెలిగించవచ్చు. మనము మనసులో భక్తి ప్రధానం అండి. కొంతమందికి ఏంటి అని అంటే ఇదే పెట్టి పూజించాలనేది ఏమి లేదండి. ఏ అమ్మవారి స్వరూపమైనా ఒకటే, లక్ష్మీదేవి అమ్మవారి ఫోటో పెట్టుకొనైనా మనము చక్కగా కంద దీపాన్ని అయితే వెలిగించుకోవచ్చు. వారాహి నవరాత్రుల్లో కూడా ఈ కంద దీపాన్ని వెలిగిస్తారు. మామూలుగా 16 శుక్రవారాలు ఈ కంద దీపాన్ని వెలిగిస్తారు. నేనైతే 5 శుక్రవారాలు ఈ కంద దీపాన్ని వెలిగిస్తానని చెప్పేసి మొక్కుకున్నాను. నాకైతే చాలా మంచిగా అనిపించింది. ఒకసారి వారాహి నవరాత్రుల్లో కూడా నేను ఈ కందదీపం వెలిగించాను. ఇది 2వసారి అండి, ఇది 2వ వారము. ఈ అమ్మవారికి మనము పూజ చేసే రోజు పొద్దున తలస్నానం చేసి సాయంత్రం పూట కందదీపం వెలిగిస్తే చాలా మంచిదండి. అమ్మవారికి సాయంత్రం వేళలో పూజన అంటేనే చాలా ఇష్టం వారాహి అమ్మవారికి. కాబట్టి 6 తర్వాతనే మనం ఈ పూజనైతే చేసుకోవాలి. డే అంతా ఉపవాసం ఉండాల్సిన అవసరం ఏమీ లేదండి. ఒక పూట భోజనం చేసి ఒక పూట టిఫిన్ తినవచ్చు. లేదు ఉపవాసం ఉండి చేయాలి అని ఆరోగ్యం సహకరిస్తే ఉపవాసం ఉండి అయినా చేస్తే చాలా మంచిది. మరి పొద్దున్నే లేచి తలస్నానం చేసి మామూలుగా పూజ గదిని శుభ్రం చేసుకొని దీపాలు వెలిగించేసుకొని సాయంత్రం పూట మళ్ళీ బ్రష్ చేసి మామూలు స్నానం, తలంటు స్నానం కాకుండా మామూలు స్నానం చేసి ఈ పూజనైతే చేసుకోవాలండి. మధ్యాహ్నం భోజనం చేసినాకైనా పర్వాలేదు, సాయంత్రం మళ్ళీ మామూలు స్నానం చేసి ఈ అమ్మవారికి కంద దీపాన్ని అయితే వెలిగించవచ్చు. దీనికి నియమాలు ఏమీ లేవండి. మామూలుగా ఒక పీటను ఏర్పాటు చేసి పూజ చేసుకొని మనం కందదీపం వెలిగిస్తే మంచిది. కందదీపం వెలిగించిన తర్వాత అమ్మవారివి వారాహి అష్టోత్తరాలని పీడిఎఫ్ కానీ గూగుల్లో కొడితే వస్తుందండి. వారాహి అష్టోత్తరము చదువుకుంటూ అమ్మవారికి పుష్పాలను అయితే సమర్పించాలండి. పుష్పాలు లేకపోతే అక్షంతలైనా సమర్పించవచ్చు. అమ్మవారికి ఎరుపు రంగు అంటే చాలా ఇష్టం అండి. మనం కూడా ఎరుపు చీర కట్టుకొని ఎరుపు గాజులు వేసుకొని ఎరుపు పువ్వులతోని పూజ చేస్తే చాలా మంచిది. అమ్మవారికి ఎరుపు కలర్ అంటే చాలా ఇష్టము. అందుకే నేనైతే ప్రతి వారం ఎరుపు చీర కట్టుకొని చేస్తున్నాను. ఈ పీట పైన కూడా ఎర్రటి వస్త్రమే పరిచాను. అమ్మవారు కూడా ఎరుపు రంగు చీరలో ఉన్న ఫోటోనే నేనైతే తీసుకున్నాను. అమ్మవారికి ఎరుపు రంగు అంటే చాలా ఇష్టం అని చెప్పేసి నేను విన్నానండి. అందుకోసం అని చెప్పేసి నేనైతే ఎరుపు వస్త్రాన్ని పరిచానండి. అమ్మవారికి నైవేద్యంగా మనము దానిమ్మ గింజలు కానీ, క్యారెట్ కానీ, తర్వాత బీట్రూట్ ఏదైనా సరే భూమి లోపల నుంచి వచ్చినవి అమ్మవారికి చాలా ఇష్టమటండి. అందుకోసం నేను పోయిన వారం కూడా దానిమ్మ గింజలే పెట్టాను. ఈ వారం కూడా అమ్మవారికి నైవేద్యంగా దానిమ్మ గింజలే పెట్టాను. అమ్మవారికి పెరుగన్నంలో మామూలుగా దానిమ్మ గింజలు పెడితే చాలా మంచిదంట. మనం ఈ అమ్మవారికి కందదీపం వెలిగించడం వలన ఇంట్లో ఎలాంటి
గొడవలున్నా, తర్వాత కోర్టు కేసులున్నా, ఇంకా ఏదైనా చికాకులున్నా ఈ దీపాన్ని వెలిగించడం వలన అవన్నీ పోతాయండి. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలున్నా అవన్నీ పోతాయి. అమ్మవారు మనకు అండగా ఉంటుంది. చాలా మంచిగా అనిపిస్తుందండి ఈ దీపాన్ని వెలిగించడం వలన. ముఖ్యంగా ఈ అమ్మవారికి కందదీపం వెలిగించడం వల్ల భూ సంబంధిత ఏమైనా గొడవలు ఉంటే అవి కూడా క్లియర్ అయిపోతాయండి. ఈ అమ్మవారిని పూజించడం వలన అంతా మంచిగా జరుగుతుంది. అనుకున్నది తప్పకుండా నెరవేరుతుంది. తర్వాత పూజ అయిపోయిన తర్వాత నెక్స్ట్ డే రోజు ఈ కందను మనము వంట చేసుకొనైనా తినొచ్చండి. లేదంటే పారే నీళ్ళలో అయినా చెప్పేసి కలిపేసేయచ్చు. పీటను కలిపించేసి నెక్స్ట్ డే తీసేయవచ్చండి. ఈ వారాహి అష్టోత్తరం చదువుకున్న తర్వాత లక్ష్మీదేవిది కూడా నేను విగ్రహం పెట్టానని లక్ష్మీదేవి అష్టోత్తరం కూడా చదువుకున్నాను. చివరిగా లింగాష్టం చదువుకొని ఒక హారతి పాట పాడేసి అమ్మవారికి దానిమ్మ గింజలు అయితే నైవేద్యంగా పెట్టాలి. ఓపిక ఉంటే పెరుగన్నము, దానిమ్మ గింజలు కూడా నైవేద్యంగా పెట్టండి. ఏదైనా వండిన పదార్థమైనా పెట్టవచ్చు. ముఖ్యంగా అమ్మవారికి భూమిలోంచి వచ్చినవి చెప్పాను కదా, క్యారెట్, బీట్రూట్ ఇట్లాంటివన్నీ ఏవైనా నైవేద్యంగా సమర్పించవచ్చు. ప్లీజ్ అండి, నేను ప్రతి వీడియోలో చెప్తున్నాను, నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరిచ్చే ఒక్క లైక్ నాకు సపోర్టింగ్గా ఉంటుంది. బాయ్ ఫ్రెండ్స్, ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. చూసారు కదా, ఇదే నా 2వ వారం వారాహిమాత అమ్మవారి పూజ అండి. మీకు కూడా నచ్చినట్టయితే ప్లీజ్ ఒక లైక్ ఇవ్వండి. ప్లీజ్ 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 సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.